ఫస్ట్ టాపిక్ అనమాట ఇది. బాగా దృష్టి అయితే పెట్టండి. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఒకవేళ స్కిప్ చేశారనుకో అస్సలైతే కంటెంట్ అనేది అర్థం కాదు. నేను చెప్పిన విధంగా మీరు చేస్తే మీకు ఖచ్చితంగా వైరల్ అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఒకవేళ కంటెంట్ తీయాలనుకుంటే ఒకవేళ ఫుల్ వీడియోసే పెట్టుకుందాం. షార్ట్ వీడియోస్ ఇప్పుడొద్దు అని అనుకుంటే ఫుల్ వీడియోస్‌కే మీరైతే అబ్జర్వ్ చేయాలా. షార్ట్ వీడియోస్‌కి అస్సలు పోవద్దు. ఎందుకంటావా? షార్ట్ వీడియోస్‌కి పోతే షార్ట్ వీడియోస్‌కి ఏది మీ యూట్యూబ్‌లో ఏది వైరల్ అయితే కాదు. ఊకనే మీరు ఎన్ని పెట్టినా 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా అస్సలు వైరల్ కావు. మీరు ఒకటే దృష్టి పెట్టాల. ఫుల్ వీడియోసా? షార్ట్ వీడియోసా? ఫస్ట్ నిర్ణయించుకునేది మీరే. తర్వాత అన్ని పెడుతున్నాము మాకు వైరల్ కావడం లేదంటే కుదరదు ఇక్కడ. మెయిన్ పాయింట్ ఎక్కడ? ఫుల్ వీడియోస్ అయితే ఫుల్ వీడియోసే పెట్టండి. లేక షార్ట్ వీడియోస్ అయితే షార్ట్ వీడియోసే పెట్టండి. మాకంత టైం లేదండి. మేము ఫుల్ వీడియోసే పెట్టేయాలంత ఓపిక లేవు అనుకుంటే షార్ట్ వీడియోస్‌కి వెళ్ళండి. చిన్న చిన్నవి చేసుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా కంటెంట్ అనేది వైరల్ అయిపోతది. మీరు ఒకటే దాని మీద పోవాలి గానీ, నేను ఇది పెడతా, ఫుల్ వీడియోస్ పెడతా, షార్ట్ వీడియోస్ పెడతా అంటే కుదరదు. యూట్యూబ్ వాడైతే అస్సలు మెయిన్ పాయింట్ పర్మిషన్ అయితే ఇయ్యడు. ఎందుకంటావా? మీ కంటెంట్ అనేది వైరల్ అయితే కదా! మీరు ఏది పడితే అది టాపిక్ మాట్లాడేస్తే ఎలా వస్తది? మీకు వైరల్ ఎలా అయితది? అది మెయిన్ దృష్టి పెట్టాల్సింది. ఒక యూట్యూబోడు ఏం చెప్తాడు? మీ టెక్ ఛానల్ అంటే టెక్ ఛానల్, గేమింగ్ ఛానల్ అంటే గేమింగ్ ఛానల్. ఒకవేళ మీరు బిజినెస్ పరంగా వెహికల్స్ గురించి చెప్పాలనుకుంటే వెహికల్స్ గురించైనా చెప్పుకోవచ్చు. ఒకవేళ బైక్స్ గురించైతే బైక్ గురించైనా చెప్పుకోవద్దు. ఎలాగైనా చెప్పుకోవచ్చు. కంటెంట్ అనేది వైరల్ అయిపోతది. ఎందుకంటే ఇప్పుడు జనాలొచ్చేసి ఎక్కువ ఏ దాని మీద ఫోకస్ చేస్తున్నాడో దాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం యూట్యూబ్‌లో ఇడుస్తాం. అప్పుడు గదా మన యూట్యూబ్ వాడనేది వైరల్ ఇచ్చేది. మనం ఏది పడితే అది ఏసేస్తే ఎలా కంటెంట్ వైరల్ అయిపోతది కదా! ఇదైతే ఫస్ట్ టాపిక్ అనమాట. అబ్జర్వ్ చేసుకోండి. మీ మైండ్‌లతో మీరు ఆలోచించుకొని పెట్టండి. ఓకేనా? సెకండ్ టాపిక్ వచ్చేస్తా. ఇప్పుడు సెకండ్ టాపిక్ అనమాట. అబ్జర్వ్ అయితే చేయండి. ఎక్కడైతే స్కిప్ అయితే చేయొద్దు. ఇప్పుడొచ్చేసి సెకండ్ టాపిక్ వచ్చేసి మీరు ఒకవేళ కంటెంట్ తీసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ అయినా పెడతారు కదా! ఆ సాంగ్స్ పెట్టే వల్ల స్ట్రైక్‌లో కాపీరైట్స్ అని పడేదైతే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. అసలైతే మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరైతే సాంగ్ అనేది పెట్టొద్దు. పెట్టుకోవద్దు గూనా. ఎందుకంటే మీకే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్. ఎప్పుడు వస్తదంటే మానిటైజ్ టైంకి. అప్పుడేం చూపియదు మీకి. అసలు మన ఫోన్‌లల్ల యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటాము. వైటీ స్టూడియో. కానీ ఆ వైటీ స్టూడియోలో ఏమి చూపియదు. ఓన్లీ కంటెంట్ ఒకటే వైరల్ ఒకటే చూపిస్తది గానీ మిగతాది ఏం చూపియదు. రెవెన్యూషన్ ఒకటే చూపిస్తది అంతే. మనం ఒకాల క్రోమ్ బ్రౌజర్‌ల స్టూడియో.కామ్, యూట్యూబ్.కామ్ అని పెట్టినామనుకో అక్కడైతే అన్నీ కనపడతావనమాట. అంటే సేమ్ ల్యాప్‌టాప్‌లో ఎలా చూస్తామో అక్కడ కూడా అలాగే చూస్తామనమాట. స్ట్రైక్ పడినా అక్కడే చూపిస్తది. ఒకవేళ మీకు కాపీరైట్ క్లెయిమ్ పడినా అక్కడనే చూపిస్తది. అన్నీ అక్కడనే జరిగిపోతావనమాట. ఎప్పటికైనా సరే ఒకవేళ మీరు ఫుల్ వీడియోస్ పెట్టినా, షార్ట్ వీడియోస్ పెట్టినా ఒకటే విధానం. సాంగ్స్ అయితే అస్సలు పెట్టొద్దండి. ఎందుకంటే స్ట్రైక్ పడడం అయితే ఇప్పుడైతే థర్డ్ టాపిక్ అనమాట. ఇప్పుడు చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేటప్పుడు టైమింగ్స్ అనేది ఉంటది. టైమింగ్స్ లేకున్నట్టు మీరు ఎప్పుడు పడితే అప్పుడు యూట్యూబ్‌లో ఇస్తాడంటే వైరల్ అయితే కావు. ఎగ్జాక్ట్‌గా టైం ఇప్పుడు ఒకవేళ మీరు ఆఫీస్ టైంకి మీరు మొబైల్ చేస్తారా? చూసినా మీ బాస్ ఊరుకుంటాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఫస్ట్ బయటికి తరిమేస్తాడు. యూట్యూబ్ వాడు కూడా అంతే. ఎప్పుడు పడితే అప్పుడు ఇడిస్తే కంటెంట్ అనేది వైరల్ కావు కదా! ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏందంటే పొద్దున 7:30 నుంచి 10 గంటల వరకు మనకైతే ఛాన్స్ ఉంటది ఇడిచనీకి. ఒకవేళ మీరు మధ్యాహ్నం సమయం అయితే అసలు వద్దు. ఒకవేళ సాయంకాలం అయితే 6:30 నిమిషాల నుంచి 10 వరకైతే వైరల్ అయ్యేదైతే ఛాన్స్ అయితే దండిగుంది. అప్పుడే అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా వైరల్ అయితే మీ కంటెంట్ అనేది వైరల్ అయిపోతది. ఇది బాగా గుర్తుంచుకోండి. చాలా మందికి తెలక ఏది పడితే అది వీడియోస్ అయితే పెడతారు. అదైతే ఫస్ట్ దృష్టిలో పెట్టుకోండి. మీరు కంటెంట్ ఏం తీస్తున్నారు, ఏంది లేదో అదే తీయండి. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం సాంగ్స్, మ్యూజిక్స్ ఏది పెట్టొద్దండి. ఒకవేళ పెట్టినారనుకో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ మీకైతే అర్థమైందా అనుకుంటున్నా. చాలా వరకైతే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఒకవేళ మన ఛానల్‌కి అయితే కొత్తగొచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంప్రమేషన్ వీడియోస్ అయితే మీకైతే ముందుకు తెస్తూనే ఉంటా. నన్నైతే ఇలాగే సపోర్ట్